పెద్దపల్లిలో వెలిసిన స్వయంభూ వరసిద్ధి మహాగణపతి ఆలయంలో ప్రతి సంకష్ట హర చతుర్థి నాడు ప్రత్యేక పూజ జప హోమాలతో అభిషేకిస్తున్న అశేష భక్తజనం. పెద్దపల్లిలోని ఎల్లమ్మ చెరువు పక్కన పాతవాడలో మాదర్ ఉషాలు ముత్తతల కాలంలో వారి స్థలంలో మంచినీటి బావి తవ్వుతుండగా వినాయక విగ్రహం బయటపడడం జరిగింది. యథాస్థానంలో స్వయంగా పూజలు నిర్వహించేవారు. కాలక్రమేణా ఉషాలు భక్తితో అక్కడే గుడి నిర్మించి స్వయంభూ వరసిద్ధి మహాగణపతిని శాస్త్రోక్తంగా అర్చకులతో ప్రతిష్టాపన చేయించారు. 13వ వార్డు కౌన్సిలర్ పాగాల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అర్చకులు సంపత్ కుమార్ చార్యులు మాట్లాడుతూ ప్రతి సంకట హర చతుర్థి నాడు ఆ మహాగణపతికి అభిషేకం, పూజ, హావన కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ స్వయంభూ వరసిద్ధి మహాగణపతి సుమారు 600 సంవత్సరాల కాకతీయుల కాలం నాటిది అని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. ఈ మహాగణపతి మన పెద్దపల్లిలో వెలవడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మహాగణపతి ఆలయంలో కోరుకున్న వారికి కొంగు బంగారంగా ఉద్యోగం, సంతానం, ఉన్నత విద్య ప్రాప్తించిందని ఇక్కడికి వచ్చిన భక్తులు తెలపడం జరిగింది. వారు స్వామి యొక్క మహిమను అనుభవించారని వారు తెలిపారు. ప్రతి సంకట హర చతుర్థి నాడు హోమ, అభిషేక, పూజ అనంతరం భక్తులు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఆలయం అభివృద్ధి కోసం దాతలు ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టాలని, మహాగణపతిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీరంగం సంపత్ కుమారాచార్యులు, ఆలయ ధర్మకర్త పందిళ్ళ ఉషాలు, కౌన్సిలర్ పాగాల శ్రీకాంత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జయ గణేష. ఈరోజు మన పెద్దపల్లిలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి మహాగణపతి ఆలయంలో సంకష్ట హర చతుర్థి సందర్భంగా మనకు పెద్దపల్లిలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి మహాగణపతి ఆలయంలో ఆ మహాగణపతికి అభిషేకన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. అలాగే హవన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. ఈ స్వయంభూ మహాగణపతి మన పెద్దపల్లిలో వెలవడం మన పెద్దపల్లి పట్టణం యొక్క మహా అదృష్టంగా మనము భావించవచ్చును. ఈ ఆలయము సుమారు ఒక 600 సంవత్సరాల క్రితమే ఈ మహాగణపతి స్వయంభూగా వెలవడం జరిగింది. అనగా ఇది కాకతీయుల కాలం నాటి మహాగణపతిగా మనము భావించవచ్చు. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా వారు చెప్పడం జరుగుతున్నది. అలాగే ఈ మహాగణపతి ఏ విధంగా వెలిసాడంటే మేదరి వారు ఊషాలు అని వారి యొక్క స్థలం ఇది. అటువంటి వారి యొక్క ముత్తాత గారు వారు ఎప్పుడైతే వారు బావి కోసము వారి గృహంలో తవ్వడానికి ప్రారంభించారో అప్పుడు ఈ మహాగణపతి వెలవడం జరిగింది, వారికి లభించడం జరిగినది. అందుకే మనకు కాణిపాకంలో ఏ విధంగానైతే ఆ స్వామివారు మా బావిలో వెలవడం జరిగిందో మన తెలంగాణలోని మన పెద్దపల్లిలో కూడా ఈ మహాగణపతి అటువంటి బావిలో వెలవడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుండి వారి తరతరాలుగా వారు అంతరంగికంగానే ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఉషాలు ఆయన యొక్క సంకల్పంతో మరి ఈ స్వామి అందరికి కూడా తెలవాలి, అలాగే ఆలయ నిర్మాణం కూడా నేను చేయడం సంకల్పించాను అనే సత్సంకల్పంతో ఆయన ముందటికి వచ్చి మరి ఆలయ నిర్మాణానికి ఈ స్వామివారు కూడా అందరికి కూడా ఆయన యొక్క దీవెనలు అందరికీ కూడా ఉండాలనే ఒక సత్సంకల్పంతో ఆ ఆలయాన్ని నిర్మించాలనే ఒక ఆలోచనతోనే ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఎవరైతే ఎటువంటి కోరికలు కోరుకున్నా, అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం లేదో వారందరూ కూడా ఆ స్వామిని మనస్ఫూర్తిగా ఆయనను కోరుకుంటే అటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఎంతోమంది గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా స్వామి అనుగ్రహంతో వారందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. సంతానం కాని వారికి కూడా సంతానం కలగడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చాలామంది స్వామి యొక్క మహిమను అనుభవించారు. వారందరూ కూడా ఆలయ నిర్మాణానికి కూడా ముందటికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి అటువంటి స్వయంభూగా మన తెలంగాణలోనే మన పెద్దపల్లి జిల్లాలో స్వామివారు వెలవడం మన యొక్క పెద్దపల్లి జిల్లా యొక్క అదృష్టంగా మనమందరం కూడా భావిస్తూ ఆలయ నిర్మాణానికి కానీ దాతలు ఎవరైనా ఉంటే ముందడికి వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.
ప్రతి సంకష్ట నాడు కూడా ఆ స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే హవనం కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ విధంగా దినదిన అభివృద్ధిగా స్వామివారి యొక్క ఆలయం కూడా అభివృద్ధి అవుతూ ఉన్నది. వారు ఆయన సత్సంకల్పంతోనే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నదని మనము ఆ స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై గణేశ, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో వక్రతుండ మహారాజ్కి, జై బోలో ఏకదంత మహారాజ్కి.